హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th అండ్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా 7,600+ వేకెన్సీస్తో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి క్లర్క్, స్టెనోగ్రాఫర్, కోర్ట్ రీడర్, ప్యూన్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి కోర్టుల్లో పనిచేయడానికి సంబంధించి క్లర్క్, స్టెనోగ్రాఫర్, కోర్ట్ రీడర్, అలాగే ప్యూన్ లేదా ఆర్డర్లీ అనేటువంటి ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి టోటల్ 7,600+ వేకెన్సీస్తో రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు 20th సెప్టెంబర్ నుంచి 20th అక్టోబర్ మధ్యన ఈ వెబ్సైట్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్, అలాగే వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. మీరు చివరి వరకు చూసి ఈ పోస్టులకి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు శాలరీ హైక్ కోసం మనం ఒక జాబ్ నుండి మరొక జాబ్కి స్విచ్ అవుతూ ఉంటాం కదా. అలాగే రీలెవెల్కి సంబంధించిన క్యాండిడేట్ ప్రియా రాజ్పుత్ 220% హైక్తో తను జాబ్ని స్విచ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా రీలెవెల్ ప్లాట్ఫామ్ ద్వారా ఇమ్మాబీ సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీలో సీనియర్ బీడీఈగా తను జాబ్ అయితే పొందింది. ప్రియానే కాదు, ఇప్పటి వరకు రీలెవెల్ ద్వారా 11 డిఫరెంట్ కేటగిరీస్లో 1200+ జాబ్స్ని అయితే వీరు డెలివర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి 800+ కంపెనీస్ లైక్ పెప్సికో, జియోమి, అప్గ్రేడ్ లాంటి కంపెనీస్లో చాలామంది జాబ్స్ అయితే తమకు ఉన్నటువంటి స్కిల్స్ తోటి పొందడం జరిగింది. అలాగే రీసెంట్గా మనకి రీలెవెల్లో కొన్ని కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు అడ్మిషన్ ఫామ్ని ఫిలప్ చేసినట్లయితే మీకు సంబంధించినటువంటి కౌన్సిలర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీకు సంబంధించి మీకు ఏ కోర్సు సూటబుల్గా ఉంటుందనేది మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఆ పర్టికులర్ వీడియోస్ చూసి మిమ్మల్ని మీరు అప్స్కిల్ చేసుకొని ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ రాసి రీలెవెల్ ద్వారా ఇండియాలోని టాప్ 800+ కంపెనీస్లో జాబ్స్ అయితే పొందవచ్చు. మీరు ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా కూడా మీకు రీలెవెల్ ప్లాట్ఫామ్ అనేది జాబ్ పొందడానికి ఒక మంచి ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా ఇప్పుడే మీరు టెస్ట్ అయితే రాయండి, అలాగే రీలెవెల్ కోర్సెస్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే 3,325 పోస్టులతో క్లర్క్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ 4 నోటిఫికేషన్స్ కూడా మనకి బీహార్లోని పాట్నాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ అనమాట. అయితే మరి ఇది బీహార్లోని వేకెన్సీస్ కాబట్టి మిగిలినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే మీరు ఆల్ ఇండియా సిటిజన్ అయి ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. బీహార్ స్టేట్ వాళ్ళే కాదు, అదర్ స్టేట్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి సెప్టెంబర్ 20th నుంచి అక్టోబర్ 20th మధ్యన మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి district.ecourts.gov.in/patna అనేటువంటి ఒక వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే క్లర్క్ పోస్టులకి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి మీరు ఆల్ ఇండియా సిటిజన్ అయి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఎటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే మీకు అవసరం లేదు. అయితే మన అందరం కూడా బీహార్ కాకుండా మిగిలినటువంటి స్టేట్స్ వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ కింద అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అన్రిజర్వ్డ్ మేల్ క్యాండిడేట్స్కి 21 to 37 ఇయర్స్ మధ్య ఏజ్ ఉండాలి. అన్రిజర్వ్డ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి 27 to 40 ఇయర్స్ మధ్యన ఏజ్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఎవరైతే బీహార్ స్టేట్కి సంబంధించినటువంటి రెసిడెంట్స్ ఉన్నారో వారికి సంబంధించి రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి రిజర్వేషన్ వర్తిస్తుంది, లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీస్కి. అదే బీహార్ స్టేట్ కాకుండా మిగిలినటువంటి స్టేట్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని కూడా నాన్ లోకల్స్గా పరిగణించి వారిని అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్గా ట్రీట్ చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అదర్ స్టేట్స్ వాళ్ళు లైక్ ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు ఈ బీహార్ స్టేట్కి సంబంధించిన ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే మీరు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరైనా కూడా ఈ పోస్టులకి సంబంధించి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్గానే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫీ ఎంత అనేది కూడా ఇచ్చారు. జనరల్, ఓబీసీ అండ్ ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 800 రూపీస్ ఫీ అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 400 రూపీస్ ఫీ అయితే ఉంది. ఈ పోస్టులకి సంబంధించి 3 స్టేజెస్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి అందులో క్వాలిఫై అయినటువంటి వారికి ఇక్కడ రిటన్ టెస్ట్ సెకండ్ ఫేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుందని ఇక్కడ
క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రిటన్ టెస్ట్లో మనకి 90 మార్క్స్ అయితే ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో 10 మార్క్స్ మనకి ఇంటర్వ్యూలో ఉంటాయని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా రిటన్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్ నుంచి 20 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత హిందీ లాంగ్వేజ్ అండ్ గ్రామర్కి సంబంధించి మనం చిన్నప్పుడు చదువుకున్నవే హిందీ లాంగ్వేజ్కి సంబంధించిన గ్రామరు ఒక్కసారి మీరు ఆ బుక్స్ తీసి ఈ 20 మార్క్స్కి సంబంధించినటువంటి లెటర్ రైటింగ్ కావచ్చు, ఎస్ఏ రైటింగ్, ప్రిసైజ్, కాంప్రహెన్షన్ అండ్ వొకాబులరీకి సంబంధించి కూడా మీరు ప్రిపేర్ అయితే ఈ 20 మార్క్స్ కూడా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 15 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంకా మ్యాథమెటిక్స్ మెట్రికులేషన్ లెవెల్లో మనకి బాడ్మాస్ రూల్స్కి, సింపుల్ క్యాలిక్యులేషన్స్కి సంబంధించిన పర్టికులర్ పేపర్ అయితే వస్తుంది. తర్వాత రీజనింగ్కి సంబంధించి కూడా 10 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంకా బేసిక్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కూడా 15 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించిన మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇందులో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి వారికి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్లో కూడా మంచిగా మీకు మార్క్స్ వచ్చినట్లయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత మీకు జాబ్ అయితే ఇస్తారనమాట. మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది క్లర్క్ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇప్పుడు మిగిలినటువంటి జాబ్స్ గురించి కూడా చూద్దాము. సెకండ్ జాబ్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించి 1562 వేకెన్సీస్తో మనకి స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ పాట్నాలో ఉన్నటువంటి ఈ యొక్క డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్స్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. వీటికి సంబంధించి కూడా మీరు ఆల్ ఇండియా సిటిజన్ అయితే అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండి స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. అండ్ కంప్యూటర్ టైపింగ్కి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ ఉండాలి, మెడికల్గా ఫిట్ అయి ఉండాలి, అలాగే గుడ్ మోరల్ క్యారెక్టర్ ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి కూడా మనకి 21 to 37 అండ్ 21 to 40 ఇయర్స్ మధ్యన బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్స్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా సేమ్ మనకి ఇదే ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ అండ్ రిటన్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అయితే ఇది స్టెనోగ్రఫీ పర్టికులర్ పోస్ట్ కాబట్టి దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే 25 మార్క్స్కి, హిందీ సెలెక్ట్ చేసుకుంటే దీనికి సంబంధించి 25 మార్క్స్కి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది స్టెనోగ్రఫీకి సంబంధించి. సో దీనికి సంబంధించి కూడా మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి మనకి కోర్టు రీడర్ కమ్ డిపోజిషన్ రైటర్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్కి సంబంధించి 1132 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి కూడా ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీనికి సంబంధించి ఇంగ్లీష్ అండ్ హిందీలో టైపింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు అండ్ సేమ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మనకి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇచ్చారు స్కిల్ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్పేసి 50 మార్క్స్కి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇన్ కేసు మీకు హిందీ అండ్ ఇంగ్లీష్లో టైపింగ్ కనుక లేకపోతే మీరు క్లర్క్ పోస్టులకి మనకి ఎటువంటి టైపింగ్ టెస్ట్ లేదు కాబట్టి ఆ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్యూన్ జాబ్స్కి సంబంధించినటువంటి పోస్టులకు కూడా మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకొని మీరు ఆ పర్టికులర్ పోస్టులకి ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. ఇంకా ప్యూన్ జాబ్స్కి సంబంధించి కూడా 1673 పోస్టులతో మనకి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో దీనికి సంబంధించి 18 నుంచి 37 సంవత్సరాలు అండ్ 18 నుంచి 40 సంవత్సరాల మధ్య బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏజ్ అయితే ఉండాలి. దీనికి ఎటువంటి స్కిల్ టెస్ట్ అయితే ఉండదు, నార్మల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దీనికి ఫీ వచ్చేసి 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో 10th స్టాండర్డ్ లెవెల్లోనే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఎన్ని మార్క్స్ అయితే ఇస్తారు అనేది కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు ఇంటర్వ్యూకి సంబంధించి. ఈ విధంగా మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ముఖ్యంగా మీరు క్లర్క్ పోస్టులకి అలాగే ప్యూన్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ 2 పోస్టులకి ఎటువంటి టైపింగ్ టెస్ట్ కానీ హిందీ ఇంగ్లీష్లో కానీ లేదు. వీటికి సంబంధించి జస్ట్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.